కూటమి సర్కారుపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా. అసెంబ్లీలో గవర్నర్తోనూ చంద్రబాబు అబద్ధాలు ఆడించారని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్ పై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదన్నారు. ఈ 5 ఏళ్లు ఏం చేస్తారు అన్నది చెప్పకుండా ఏపీ సీఎం చంద్రబాబు 2047 గురించి మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు కరువు, కవల పిల్లలు అంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయమని ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. కానీ గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు ఎలా మాట్లాడిచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఎలా పొగిడించుకున్నారో చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమైపోయింది ఈ చంద్రబాబు నాయుడు ఇక మనకి ఏమీ చేయడు అనేది. ఎందుకంటే ఎన్నికల ముందు మీరు చూస్తే దాదాపుగా సూపర్ 6తో పాటు 143 సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ హామీ గురించి ఎలాంటి క్లారిటీ లేకపోవటం చాలా దురదృష్టకరం. బడ్జెట్ ప్రసంగం అనగానే మెజారిటీ విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, ఇరిగేషన్ వీటి మీద ఎలాంటి కమిట్మెంట్తో, ఎలాంటి లక్ష్యాలతో, దేనికి ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నారో చెప్తారని ఎదురు చూస్తే విజన్ 2047 అని చెప్పి కాకమ్మ కబుర్లతో ఆ ప్రసంగాన్ని ముగించడం మనం చూసాం. నిజంగా చాలా బాధేస్తుంది. గవర్నర్ గారితో కూడా అబద్ధాలు